Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో కాన్సెప్ట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఎక్సైజ్ 3.2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 3.1 ఎక్సైజ్లో చూసిన అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో లేదా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా అవుట్కమ్స్ ఫైనైట్ ఉన్నాయి. ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ స్పెసిఫిక్ వాల్యూస్, 1 అవుట్కమ్, 2 అవుట్కమ్స్, 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ అలా ఉన్నాయి. బట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఇన్ విచ్ outcomes can be infinite. Some experiments in which outcomes can be infinite. Like outcomes can be between some number x and y, or outcomes can be any point within the circle or within the rectangle. సో ఇలాంటి కేసెస్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్లో మనకి ప్రాబబిలిటీ ఫార్ములా అప్లై అవ్వదు. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఒక ఫైనైట్ నెంబర్ ఉండదు కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేయలేము. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలం అనేది ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8th example. A box contains 3 blue, 2 white and 4 red marbles. If a marble is selected at random from the box, what is the probability that it will be white, second one blue, third one red? So ikkada number of possible outcomes enni? Number of possible outcomes will be equals to 3 plus 2 plus 4, 6, 9. So first white ball. White ball ki let denote it with n. White ball ki favorable outcomes any number of favorable outcomes for event the marble is white equals to how many? 2. Now probability of, I'll denote this with W. This is equals to favorable outcomes ni n తో రిప్రజెంట్ చేస్తాను. m తో number of favorable outcomes divided by possible outcomes. This is equals to 2 divided by 9. Similarly second bit, probability that it will be blue ball is equals to blue balls any 3 divided by 9. This is equals to 1 by 3. And now third one, probability that it is red ball. Any red balls unnai? 4. Marbles. 4 by 9. These are the required probabilities. 9th example. Harpreet tosses 2 different coins simultaneously. What is the probability that she gets at least one head? So మనం ముందు చూసిన అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా ఓన్లీ 1 కాయిన్ ఇచ్చారు, ఇక్కడ 2 కాయిన్స్ ఇచ్చారు. సో లెట్స్ కన్సిడర్ కాయిన్ 1 అండ్ కాయిన్ 2. కాయిన్ 1లో హెడ్ వచ్చింది అనుకుందాము. ఫస్ట్ 2 ఈవెంట్స్, ఒక దాంట్లో హెడ్ ఇంకో దాంట్లో హెడ్. కాయిన్ 2లో ఫస్ట్ ఒక హెడ్ వచ్చింది అనుకుందాము, దెన్ టెయిల్. నౌ అదర్ 2 పాసిబిలిటీస్, టెయిల్ అండ్ టెయిల్. సెకండ్ కాయిన్లో హెడ్ అండ్ టెయిల్.
దీస్ ఆర్ ది డిఫరెంట్ కేసెస్ కాయిన్ 1 కాయిన్ 2ది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, ఫస్ట్ మనకేంటి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ డినోటెడ్ విత్ n will be equals to 4. ఇక్కడ మనం ఈవెంట్ ఏంటి, అట్లీస్ట్ 1 హెడ్, అంటే ఒక్క హెడ్ అయినా, ఒక్క హెడ్ ఎందులో ఉంది, ఒక్క హెడ్ ఆర్ మోర్ దెన్ దట్, ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ దెన్ దట్, బట్ అట్లీస్ట్ 1 హెడ్ అయినా ఉండాలి ఈ కేసులో. నెక్స్ట్ ఇందులో అండ్ ఇందులో రెండు కూడా టైల్సే. నా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes, m is equals to 3. So probability that she gets at least 1 head, p of e anukundamu, m divided by n is equals to 3/4. Hope this is clear to you. At least 1 head అంటే ఒక్కటైనా, కానీ దానికంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ మినిమం ఒక్క హెడ్ అయినా ఉండాలి. Example 10. In a musical chair game, the person playing the music has been advised to stop playing the music at the time within 2 minutes after she starts playing. What is the probability that music will stop within first half minute of starting? ఇక్కడ క్వశ్చన్లో మ్యూజిక్ స్టార్ట్ చేసిన తర్వాత 2 minutes అప్పుడు మ్యూజిక్ని స్టాప్ చేయమని చెప్పారు, అడ్వైస్ చేశారు. బట్ హాఫ్ మినిట్ లోపు స్టార్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ మనం అసలు దీన్ని ఒక నెంబర్ లైన్లో తీసుకుందాము. 0 నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ మ్యూజిక్ ఆపాలి యాక్చువల్గా 2 seconds దగ్గర. బట్ ఇక్కడ మనని ఏం అడిగారు, ప్రాబబిలిటీ that the music will stop within half minute. So ఇక్కడ మనం ఈవెంట్ E తీసుకుందాము. లెట్ E be the event when the music is stopped within the first half minute. So ఫేవరబుల్ అవుట్కమ్స్ 0 to half మధ్యలో ఉంటాయి, పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 0 to 2. ఫేవరబుల్ అవుట్కమ్స్ 0 to half అండ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ బిట్వీన్ 0 to 2. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ హాఫ్, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ 2. సో ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఫార్ములా అప్లై చేస్తే P of E is equals to distance favorable to event E divided by total distance in which outcome can lie. Total distance in which outcome can lie. I hope this is clear to you. 2 seconds లోపు మ్యూజిక్ ఆపమని చెప్పారు. సో ఇక్కడ ఎక్కడైనా ఆపొచ్చు, బట్ ఇక్కడ మనని అడిగింది ఏంటి, ప్రాబబిలిటీ దట్ ది మ్యూజిక్ విల్ స్టాప్ విత్ ఇన్ ఫస్ట్ హాఫ్ మినిట్. సో ఇక్కడ మనం దాన్ని ఈవెంట్ E అని తీసుకున్నాము. సో half divided by 2, this will be equals to 1/4. This is the answer. 11th example, a missing helicopter is reported to have crashed somewhere in the rectangular region as shown in the figure. What is the probability that it is crashed inside the lake as shown in the figure? నేను ఇక్కడ ఫిగర్లో గ్రీన్ పార్ట్ ఏమో ఫారెస్ట్ ఏరియాగా తీసుకున్నాను, బ్లూ పార్ట్ ఏమో లేక్ ఏరియాగా తీసుకున్నాను. సో ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ క్రాష్డ్ ఇన్సైడ్ ది లేక్. సో మొత్తం ఇక్కడ
ఎక్కడైనా క్రాష్ అవ్వచ్చు హెలికాప్టర్ అనేది, కానీ ఇక్కడ క్రాష్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది కనుక్కోవాలి. అది మనకి ఎలా వస్తుంది, ఏరియా కనుక్కుంటే తెలుస్తుంది. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ దిస్ హోల్ ఫీల్డ్ ఎంత, 9 ఇంటూ 4.5. ఎలా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, సిన్స్ ఏరియా ఆఫ్ rectangle is equals to length into breadth. ఇది length and ఇది breadth. This is equals to 40.5 kilometer square. ఇప్పుడు ఇక్కడ లేక్ ఏరియా ఎంత, ఏరియా ఆఫ్ లేక్ is equals to, దీని లెంత్ మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు, ఇక్కడ నుంచి ఫైండ్ చేయాలి. 4.5 మైనస్ 2, ఈ లెంత్ నుంచి ఈ లెంత్ తీసేస్తే మనకి లేక్ది లెంత్ వస్తుంది కదా, 4.5 మైనస్ 2 ఇంటూ 9 మైనస్ 6. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 3, 7.5 kilometer square. Therefore, probability that helicopter crashed in the lake is equals to 7.5 divided by 40.5. This is equals to 0.185. 12th question. A cartoon consists of 100 sheets, of which 88 are good, 8 have minor defects, and 4 have major defects. Johnny, a trader, will only accept the sheets which are good, but Sujata, another trader, will reject the sheets which have major defects. One sheet is selected at random from the cartoon. What is the probability that it is acceptable by Johnny, it is acceptable by Sujata? So first acceptable by Johnny చూద్దాము. ఆ కార్టూన్ నుంచి ఒక షెట్ తీశారు కదా, సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ is equals to 100. Now Johnny ఏది యాక్సెప్ట్ చేస్తాడు, will accept only the sheets which are good. So number of favorable outcomes ఎన్ని, number of favorable outcomes is equals to, ఎన్ని good sheets ఉన్నాయి, 88. So probability that it is acceptable by Johnny, so P of J అని తీసుకుందాము. ఇది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఎంతో డినోట్ చేద్దాము, దీన్ని ఎంతో డినోట్ చేద్దాము, ఫేవరబుల్ అవుట్కమ్స్ని. సో M డివైడెడ్ బై N, దట్ ఈస్ ఈక్వల్స్ టు 88 by 100. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0.88. నౌ సెకండ్ వన్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ బై సుజాత. ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది రెండింటికి సేమే ఉంటుంది కదా, N ఈజ్ ఈక్వల్స్ టు 100. నౌ M సంగతి ఏంటి, సుజాత ఏది యాక్సెప్ట్ చేస్తుంది, సుజాత రిజెక్ట్స్ ది షెట్స్ విచ్ హ్యావ్ మేజర్ డిఫెక్ట్స్, మేజర్ డిఫెక్ట్స్ ఉన్నది మాత్రమే రిజెక్ట్ చేస్తుంది. సో గుడ్ అండ్ మైనర్ డిఫెక్ట్స్ రెండు యాక్సెప్ట్ చేస్తుంది. సో 88 plus 8, this is equals to 96. So probability that it is acceptable by Sujata is equals to 96 divided by 100. This is equals to 0.96 is the answer. 13th question. 2 dice, 1 red and 1 yellow are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability that the sum of the two numbers appearing on the top of dice is 8, 13, less than or equals to 12? సో ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసిన ఎగ్జాంపుల్లో ఓన్లీ 1 డైస్ మాత్రమే ఇచ్చారు, ఇక్కడ 2 డైస్ ఇచ్చారు. సో 2 డైస్ త్రో చేసినప్పుడు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో అవన్నీ రాయమన్నారు. సో లెట్స్ సీ దట్ టేబుల్.
డైస్ 2లో ఏ అవుట్కమ్స్ ఉంటాయి? 1 2 3 4 5 and 6. సిమిలర్లీ డైస్ 1కి 1 2 3 4 5 and 6. సో ఫస్ట్ మనం ఒక అవుట్కమ్ చూద్దాము. ఒక అవుట్కమ్లో డై 1లో 2లో రెండిట్లో కూడా 1 and 1 వచ్చాయి అనుకుందాం. ఇంకో అవుట్కమ్లో 1 and 2, నెక్స్ట్ 1 and 3. ఇప్పుడు ఇక్కడ సిమిలర్లీ now see here, dice 1లో 2 and dice 2లో 1. ఇది అండ్ ఇది డిఫరెంట్. ఇక్కడ డైస్ 1లో 1 వచ్చింది, డైస్ 2లో 2 వచ్చింది. వేరేజ్ ఇక్కడ డైస్ 1లో 2 అండ్ డైస్ 2లో 1. ఈ రెండు సేమ్ కాదు, ఈ రెండు డిఫరెంట్ అవుట్కమ్స్ ఈ కేసులో. సో లెట్ మీ కంప్లీట్ ది హోల్ టేబుల్. మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. సో దీస్ ఆర్ ఆల్ ది పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 into 6. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ I'm sorry, I took it as n, no, is equals to 6 into 6, that is equals to 36. Now first bit, sum of the numbers appearing on top of dice is 8. సో మనకి ఇక్కడ ఏ అవుట్కమ్స్ ఉన్నాయి ఇన్ విచ్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ 8? దేనికి వస్తుంది మనకి? 2, 6 and 6, 2. ఒక సెట్గా రాసుకుందాము. ఫస్ట్ 2, 6. నౌ 3, 5 and then 4, 4. Next 5, 3. Next 6, 2. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ m is equals to 1, 2, 3 and 4 and 5. Probability is equals to m, number of favorable outcomes divided by number of possible outcomes, that is equals to 5 by 36. Now second bit, sum of two numbers appearing on top of dice ఎంత ఇచ్చారు? 13. ఇక్కడ హైయెస్ట్ సమ్ ఎంత మనకి? 6 + 6 12. సో మనకి ఇంకా 7 అనే నెంబర్ అయితే ఉండదు డైస్లో. సో సమ్ 13 కుదురుతుందా, వస్తుందా? రాదు అసలు. సో దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్, which implies probability is equals to 0. Next, let me represent this with probability of event A. This as probability of event B is equals to 0. Now third bit, less than or equals to 12.
ఇక్కడ హైయెస్ట్ సమ్ ఎంత? ఇక్కడ 6 + 6 12. మిగిలిన అన్ని ఈవెంట్స్ది కూడా లెస్ దాన్ 12 అవుతుంది కదా. ఎస్. సో ఇదేంటి? సర్టెన్ ఈవెంట్, సర్టెన్ ఆర్ ష్యూర్ ఈవెంట్. సో ఇక్కడ దీని ప్రాబబిలిటీ అంటే నేను ఈ ఈవెంట్ది సి అనుకుంటాను. సో దీని ప్రాబబిలిటీ విల్ బి ఈక్వల్స్ టు 1. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.